హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిరుచి వండర్ వ్లాగ్స్. మోస్ట్లీ కేరళ అంటే చర్చెస్ అంటే కేరళ. మనకి కేరళ అంటే ముందుగా గుర్తొచ్చేది ఫేమస్ చర్చ్. ఆ ఫేమస్ చర్చ్ ఈ ఇడపల్లి చర్చ్. మీరెవరు కూడా స్కిప్ చేయకోకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూస్తున్నారు కదా, ఇదే ఆ చర్చ్ అవుట్ సైడ్. సో ఇది బైక్ పార్కింగ్ ప్లేస్. చూడండి, ఒకసారి మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అంతా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అదే మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి మనం ఇలా డైరెక్ట్గా వచ్చేసి చర్చిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్గా ఈ చర్చ్ నేమ్ సెయింట్ జార్జ్ ఫోరెన్ చర్చ్ అన్నమాట. కానీ లోకల్గా దీన్ని ఇడపల్లి చర్చ్ అనే అంటారు. సో ఈ చర్చ్కి మనం రావడానికి మెట్రో ట్రైన్ కూడా అవైలబుల్గానే ఉంది. పక్కనే మెట్రో స్టేషను. సో బస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆటో ఇవన్నీ మనం ఎలా కావాలన్నా అలాగ రావచ్చు ఈ చర్చ్ దగ్గరికి. సో చూస్తున్నాం కదా, చర్చ్ లోపలికి అయితే వచ్చాము. ఎంత నీట్గా, ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈ ప్లేసు చాలా నీట్గా ఉంది. చాలా బాగుందన్నమాట. చాలా పెద్ద చర్చ్ ఇది. మనం చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంది. రియల్గా చూస్తేనే మీరు దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద చర్చ్. ఇది పురాతన రోమన్ క్యాథలిక్ చర్చెస్లో ఒకటి మాట. ఈ చర్చ్ చరిత్ర 6వ శతాబ్దం నాటిది. చూసారు కదా, చర్చ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. అక్కడ ప్రేయర్ అయితే జరుగుతుంది. చూస్తున్నారు అసలు ఎంత బాగుందంటే చర్చ్ లోపల. ఎంత చెప్పినా చాలా తక్కువ ఈ చర్చ్ గురించి చెప్పాలంటే. మీరు తప్పకుండా కేరళ వచ్చినప్పుడు ఈ చర్చిని విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ ఈ చర్చిని 593 ఏడీలో పరవూరుకి చెందిన సిరియన్ క్రైస్తవులు నిర్మించారు. సో తర్వాత పెరుగుతున్న సమాజానికి అనుగుణంగా దీన్ని చాలా పెద్దగా నిర్మించారన్నమాట. సో చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుందంటే దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు దీన్ని రియల్గా చూస్తేనే ఫీల్ అవుతారు. అంత రియలిస్టిక్గా ఉన్నదన్నమాట ఈ చర్చ్. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా దేవుడికి సంబంధించిన గుర్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, స్తంభాల్లో కూడా దేవునికి సంబంధించిన దేవదూతలు కానీ ఆయన చేసిన కార్యాలు అన్నిటినీ కూడా చక్కగా తయారు చేశారన్నమాట. చూసారా, దగ్గర చూస్తుంటే ఇది మెయిన్ మాట. యేసు ప్రభు స్టాట్యూ అయితే ఇక్కడ పెట్టారు. అసలు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా అయితే నాకు రెండు కళ్ళు సరిపోలేదు, అంత అందంగా కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా దాన్ని తయారు చేసి పెట్టారన్నమాట. మీరు చెప్తున్నాం కదా, దాన్ని రియల్గా మీరు వచ్చి చూస్తేనే కానీ దాన్ని ఫీల్ అవ్వలేరు మీరు. అంత బాగా నచ్చింది అన్నమాట. ఇప్పటి వరకు చూసిన చర్చెస్ అన్నిటిలో కూడా ఇదే బెస్ట్ చర్చ్ అన్నమాట. అంటే అంత మంచి, అంత అందమైన చర్చ్ అన్నమాట ఇది. సో చాలా మంది వస్తూనే ఉంటారు, విజిట్ చేస్తూనే ఉంటారు దీన్ని. ప్రతి సంవత్సరం సుమారుగా 5 మిలియన్ల మంది ఈ చర్చిని విజిట్ చేస్తారంట. ఫస్ట్ ఈ చర్చిని మేరీ మాతకి అంకితం చేశారు. బట్ తర్వాత ఏంటంటే ఈ చర్చ్ నేమ్ సెయింట్ జార్జ్గా పేరు మార్చారంట. దీని హిస్టరీ అంతా కూడా మనకి గూగుల్లో దొరుకుతుంది. సో మీరు దీని హిస్టరీ కూడా చదవండి. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని అయితే వెళ్తున్నారు. కేరళలో తప్ప మనం ఇలాంటి చర్చెస్ ఎక్కడా చూడలేము. సో ఇదంతా బంగారంతో చేసినట్టు అసలు అంత బాగుందన్నమాట ఈ చర్చ్. సో చూస్తున్నారు కదా, మీకు మరి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. సో చూడండి, ఈ గోడ మీద అయితే ఇలాగా శిష్యులతో యేసుప్రభు ఉన్న ఒక సీన్ అయితే క్రియేట్ చేశారు. అసలు ఎంత బాగుందంటే అది చాలా బాగుంది. ఇక్కడ చూడండి, సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు విగ్రహం అయితే పెట్టారు. సో చూడండి, మీకు దగ్గరకు వచ్చి జూమ్ చేసి మరీ చూపిస్తున్నా. ఎంత రియల్గా ఆ కాలంలో ఉన్నట్టు, ఆ కాలంలో మనం చూస్తున్నట్టే అనిపిస్తుంది. మేరీ మాత విగ్రహం అయితే చూస్తున్నాం మనం. సో ఓవరాల్గా చర్చ్ లోపల అయితే ఇలా ఉంటుంది. బంగారంతో చేసినట్టు అయితే ఉంటుంది అన్నమాట. ఇది చూడడానికి చర్చ్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా కేరళ వచ్చినప్పుడు ఈ చర్చిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇదే బాగా ఫేమస్ చర్చ్ అన్నమాట.
సో చూస్తున్నారు కదా, బయటకైతే రావడం జరిగింది. సో ఇలా ఉంటుంది బయట సైడ్ అంతా కూడా. చాలా పెద్ద చర్చి. ఈ స్తంభాలు చూస్తున్నారా ఎంత లావుగా, చాలా పెద్దగా అయితే ఉంటుంది. చాలా ఎక్కువ ప్లేస్ లో అయితే ఈ చర్చిని నిర్మించడం జరిగింది. సో యువతల సైడ్ అన్ని చూస్తున్నాం. మనకి ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది తాగడానికి. వాష్రూమ్స్ అన్ని కూడా బయట సైడ్ అయితే ఉంటాయి మనకి. ఇది పక్కన చర్చ్, మరి అది చర్చికి సంబంధించింది అనుకుంటున్నాం. సో మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ మాట. ఈ పైన అయితే ఇలాగ శిష్యుల్ని, మళ్ళీ దేవదూతల్ని, ఇలా యేసుప్రభు చేసిన కార్యాలను అవన్నిటినీ కూడా అలా అయితే పైన చెక్కారన్నమాట. అది పైన చేశారు. చాలా బాగుంది చూడడానికి కూడా. ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా దేవుడు చేసిన కార్యాలు అయితే మనకి చూపించడం జరిగింది ఈ చర్చ్ లో. చూస్తున్నారు కదా, చర్చ్ బయట మొత్తం చర్చ్ అయితే ఇలా ఉంటుంది అవుట్ సైడ్ లుక్. హాయ్, హలో, నేను మీ అభిని. నేను కూడా చెప్పాలి కదండి బాబు. డీటెయిల్స్ అన్ని మా మమ్మీ చెప్పేశారు కదా. ఈ చర్చ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా మాట అయితే మీరు నమ్ముతారు కదా. ఈ చర్చిని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ చర్చ్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి చర్చిని చూడాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. అంగో చూడండి, మెట్రో ట్రైన్ వెళ్తుంది చూసారు. మీరు కూడా మెట్రో ట్రైన్ లో అయితే రండి, బాగుంటుంది. ఇంకో చూస్తున్నారు కదా ఈ చర్చ్ ఎంత బాగుందో. ఈ చర్చ్ పక్కన అయితే ఇంకో చర్చ్ కూడా ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు స్కిప్ చేయకుండా చూడండి. అంత బాగా కట్టారో కదా, అంత బాగా డిజైన్ చేశారు కదా. చూస్తున్నారు కదా మీరు. ఇవన్నీ వచ్చేటప్పుడు అటు సైడ్ వచ్చాం కదా, వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అంగో చూస్తున్నారు కదా, పక్కన ఈ చర్చికి సంబంధించినవి అన్ని ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అదైతే ట్రీస్ అయితే ఉన్నాయి, ఈత చెట్లు. చూడండి ఇక్కడ అంత బాగున్నది ఒక ఫ్రెండ్స్. ఇంకో ఇయే ఫ్రెండ్స్ ఈత చెట్లు అంటారు. ఇట్లనే అక్కడ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఇంకో చర్చ్ అని చెప్పాను కదా, ఇదే ఆ చర్చ్ ఫ్రెండ్స్. పక్కన ఇది పక్కన ఉంది కదా ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్. చూడండి కిందకైతే వచ్చేసాం. ఇక్కడైతే వే అవుట్ అని రాసింది ఫ్రెండ్స్. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మేము అన్న చిన్న చర్చ్, మేరీ మాత చర్చ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, అందరూ వచ్చి ఇక్కడికైతే ప్రార్థన చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ మేరీ మాత చర్చ్ అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, వంకరగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అంగో మీకోసం మేము జూమ్ చేసి కూడా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అంగో ఫ్రెండ్స్ మేరీ మాత చూసారు కదా. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చర్చికి సంబంధించిన బ్యానర్ అయితే ఇక్కడ పెట్టారు. ప్రేయర్స్ ఏ టైంలో జరుగుతాయో చర్చికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ మలయాళంలో ఉంది కాబట్టి నాకేం అనుభవం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.